శిల్కకు చెప్పినట్టు చెప్తున్నా. అరే అమెరికాకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలతో మాట్లాడకండిరా. సో వర్జీనియా రాష్ట్రంలో ధీరూభాయ్ 70 సంవత్సరాల ముసలాయన, అదే రాష్ట్రానికి చెందినటువంటి రవిశంకర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలతోనే ఇంటర్నెట్లో బూతులు మాట్లాడుతున్నారు. ఇక ఈ ధీరూభాయ్ గుజరాతోడు, ఆయన మాట్లాడిన పదాలను ఇంగ్లీష్లో నేను చూసేసరికి నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు వినలే ఆ పదాలని. ఆ పదాలను తెలుగులోకి అనువదించిన తర్వాత నాకు అర్థమైందంటే అంత బూతులు మాట్లాడుతున్నాడు చిన్నపిల్లలతోనే. నేనైతే షాక్ అయిన అసలుకు. నేను ఎక్కడ కూడా అసలు పదాలు నేను వినలేదు అసలుకు. అలాంటి బూతు పదాలను ఉపయోగించేసేసి ఈ మైనర్ పిల్లలతోనే ఆ విధంగా మాట్లాడితే వర్జీనియా పోలీసులు తీసుకెళ్ళి బొక్కలేసి పడేశారు. అరే ఇండియాలో చిన్నపిల్లలు కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలు వచ్చినప్పుడు ముద్దుగా ఉన్నప్పుడు వాళ్ళ బుగ్గలు గిలుతాము, ఇంకా చేస్తాం కదా, అది మన సంస్కృతి. కానీ అమెరికాకు వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని ముద్దుగా తీసుకొని మీరు ఎట్లాంటి పనులు చేశారంటే మీ పోలీసులు మీ పిల్లలు గిల్లి తీసుకెళ్ళి జైలు వేస్తారు. నేను గత వీడియోలో నేను చెప్తానే ఉన్నాను, ఇసంటి పనులు చేయకండిరా అంటే ఇసంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల ధీరూభాయి మనవాళ్ళు ఉంటారు, ముని మనవాళ్ళు కూడా ఉండి సస్తారు ఉంటారు. మరి ఇప్పుడు ఆయన కుటుంబం ఇజ్జత్ మొత్తం పోగొట్టాడు అసలుకు. ఇక రవిశంకర్ రెడ్డి మన తెలుగోడు, ఈయన కూడా 40 సంవత్సరాలు ఉంటాయి. మరి ఈయన కూడా అమెరికాకు వచ్చేసేసి గిసంటి పనులు చేస్తే ఎట్లా? ఇక ఇట్లాంటి పనులు చేసినందుకు పోలీసులు ఏం చేశారు తెలుసా? తీసుకెళ్ళి జైలు వేశారు. అసలుకు వాళ్ళకు బెయిల్ కూడా లేకుండా చేశారన్నట్టు. మైనర్ పిల్లలతోని మీరు అసభ్యకరంగా మీరు మాట్లాడితే కనుక ఇక అంతే సంగతులు. అసలు విషయం ఏం తెలుసా? అసలుకు ఈ మైనరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి పోలీసులే వెబ్సైట్లో పెట్టారు. ఇక వెబ్సైట్లో పెట్టినందుకు మనోళ్ళు రెచ్చిపోయారు. అమెరికన్స్ అయితే ఇలాంటి పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఈ రూల్స్ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటేవారు కాబట్టి వాళ్ళకి రూల్స్ తెలుసు కాబట్టి ఇటువంటి పని చేయరు. ఇక మా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగం కానీ అమెరికాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా ఇక తెల్లోళ్ళు కదా అనేసి వాళ్ళకు ఫిదా అయిపోయి గిట్లా మాట్లాడితే ఇంకా జైలే తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు 40 సంవత్సరాల రవిశంకర్ రెడ్డి, ఆయన భార్య ఏం కావాలి, ఆయన పిల్లలు ఏం కావాలి? 70 సంవత్సరాల ముసలోడు ఏం కావాలి అసలుకు? సో అమెరికాకు వచ్చి మంచికి బతకండ్రా అంటే గిసండి పనులు చేసేస్తే పోలీసులు తీసుకెళ్ళి ఇక మరి జైలు లేకుండా ఏం చేస్తారు చెప్పు?